సర్పంచ్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సాక్షాత్తు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మహిళా కాంగ్రెస్ నేత మల్లునందిని ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మధుర నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండో విడత ఎన్నికల ప్రచారం కూడా విస్తృతంగా సాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో మల్లునందిని గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏం చెప్తున్నారు? దాదాపు చాలా పెద్ద ఎత్తున హోరెత్తుతోంది ప్రచారం. సాక్షాత్తు ధనలక్ష్మి మా గ్రామానికి వచ్చిందని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. మీరే డబ్బులు ఇచ్చేది, మీ శాఖ ఆర్థిక శాఖ కూడా మీ దగ్గరే ఉంది. ఎట్లా అనిపిస్తుంది? ప్రజలందరూ కూడా అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్తున్నారు. రేపు ఓటు కూడా వేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే మధ్య నియోజకవర్గంలో 11 గ్రామ పంచాయతీ తొలి విడత ఏకగ్రీవం కూడా అయ్యాయి. ఏం చేయబోతున్నారు? గెలిపే విధంగా ఉండబోతున్నారు? జనం చాలా ఆశతో ఉన్నారు. అందరికీ నమస్కారం. జనం చాలా ఆశతో ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి వాళ్ళు చూడలే. మేము రాగానే 2 సంవత్సరాల్లో చాలా పథకాలు అమల్లో తీసుకొచ్చాము. చూసి అది డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయి, సన్న బియ్యం ఉన్నాయి, రైతులకి రుణమాఫీలు చేసాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది, లింక్ రోడ్లు పెద్ద పెద్ద లింక్ రోడ్లు వస్తున్నాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది, రేషన్ కార్డులు వస్తుంది, పెన్షన్లు రాబోతున్నాయి. వాళ్ళకి ఒక భరోసా కలిగింది. చలో ఇప్పుడు మనకి నిజంగా ప్రభుత్వం అనేది వచ్చింది, ప్రజల ప్రభుత్వం వచ్చింది, ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి అన్నీ వస్తున్నాయి, ప్రభుత్వం ద్వారా అన్నీ వస్తున్నాయి అనే ఆశతోని దాంట్లో బట్టి విక్రమార్క గారిపై వాళ్ళకి ఉన్న అభిమానము, ఆ అభిమానం వాళ్ళు నా పైన కూడా చూపిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మాపై అక్రమ కేసులు మోపుతున్నారు, అసలు మా అభివృద్ధి అంతా కూడా మా పాలన జరిగిందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మీరే చెప్పాలి, ఏ అభివృద్ధి చేశారు వాళ్ళు? గ్రామాల్లో ఇప్పుడు చూసే 10 విసుగు పుట్టేగా వాళ్ళు అభివృద్ధి చేస్తే మళ్ళీ గెలిచేటోలేగా. కానీ వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేదు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం కూడా రాలేదు. వాళ్ళు ప్రజల ఓట్ ద్వారా వాళ్ళని చూపించారు మాకు మీరు వద్దు అని. కానీ వాళ్ళపైన మేము కేసులు పెట్టడం ఏంటి? ఏం చేశారని కేసులు పెట్టాలి? మేము మా పని మేము చేసింది ఏంటి, మేము చేయబోతుంది ఏంటి అది చెప్పుకుంటూ పోతున్నా. జనాలకి నమ్మకం కుదురుతుంది, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఓట్లు వేస్తారు. గడిచిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను కావచ్చు పూర్తిగా ముందుని నడిపించారు. ఈసారి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరే భుజస్కంధాలపై మోస్తున్నారు. సో ఎట్లా అనుభూతి ఉంది? అసలు గ్రామ స్థాయిలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇంకా సమస్యలు ఏం దృష్టికి వస్తున్నాయి? లేదు, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ నాకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారు ఇంకా బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ప్రజలకి చాలా నమ్మకం కుదిరింది. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు వస్తుంది అనే నమ్మకంతోనే ఉన్నారు. సో ఫైనల్ గా మధుర కాన్స్టిట్యున్సీ కి సంబంధించి 11 గ్రామ పంచాయతీలు తొలి విడతలో ఏకగ్రీవంగా మీరు గెలుచుకోగలిగారు. ఎట్లా పాసిబుల్ అయింది? రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ కాంగ్రెస్ తో కలిసిపోయి ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మనతో ఉన్నారు. అన్ని ఎలక్షన్స్ లో తెలుగుదేశం సిపిఐ కలిసే చేస్తున్నాము. కానీ విచిత్రం ఏమిటిదంటే ఇప్పుడు మనం కృష్ణపురంలో సిపిఎం కూడా మద్దతు ఇచ్చిందిగా, అది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. ఇప్పుడు టీడీపీ అయితే ఎప్పుడు ఇస్తుంది, సిపిఐ ఎప్పుడు ఇస్తుంది, కానీ ఈసారి సిపిఎం కూడా మద్దతు ఇచ్చింది కృష్ణపురంలో. కలిసి మేము మీతో కలిసి వస్తాం. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక భరోసా కలిగింది. ఎన్నాళ్ళు మనం పోరాటం చేయడానికి ఏముంది ఇప్పుడు? మొదట్లో ఖమ్మం జిల్లాలో రసవత్తర పోరు జరుగుతుందని అందరూ ఊహించారు. కానీ ఏకంగా 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయితే అందులో 19 మొదటి విడతలో, రెండో విడతలో 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయితే 17 కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది. అంటే వార్ వన్ సైడ్ లానే కనిపిస్తుంది. గ్రౌండ్ రియాలిటీ కూడా అట్లనే ఉందా? అవును, గ్రౌండ్ రియాలిటీ కూడా అంతే ఉంది. ప్రతి గ్రామంలో అంటే ఒక్కటే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో నుంచి నిలబడిన క్యాండిడేట్లు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బాగా డబ్బు సంపాదించారు. అదే మన కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వంలో లేరు, ఏం లేదు. మా పాపం నిలబడిన వాళ్ళు 10 సంవత్సరం మనతో ఉన్నోళ్ళు, కమిట్ అయిన వాళ్ళు, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది మనం కూడా సర్పంచ్ అవ్వాలి అనే ఆశతో ఉన్నారు. మన వాళ్ళు కాడ డబ్బు అంతా లేదు, కానీ వాళ్ళ దగ్గర డబ్బు చాలా ఉంది. ఆ డబ్బు ప్రభావం చూపించడానికి పోతున్నారు. కానీ ప్రజలు చాలా చైతన్యవంతులు, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు ఒక్కటే చెప్తున్నాం, మా ఓట్ని మేము తాకట్టు పెట్టాం. మేము కూడా వాళ్ళకి అదే చెప్తున్నాం, ఓట్ని తాకట్టు పెట్టకండి అభివృద్ధి కోసం అని. వాళ్ళకి అర్థమైంది. వాళ్ళంతా అంత మోసపోయేటోళ్ళు గారు ప్రజలు. మీరు చెప్పండి, సాక్షాత్తు డిప్యూటీ సీఎం వైఫ్ మీ కోసం ప్రచారం చేస్తున్నారు, మీ విజయాన్ని కాంక్షిస్తూ మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. మా కోసం అంత దూరం నుంచి వచ్చి చాలా సంతోషంగా ఉంది. అమ్మ, నా భర్త విజయం వెనక మీరున్నారు.
నాకు చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చినందుకు. మనం ప్రస్తుతం చూస్తున్నాం, ప్రతి పల్లెకు వెళ్తున్నారు డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని. సంక్షేమ పథకాలు తమ బ్రహ్మాస్త్రాలని చెప్తున్నారు. ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని, జరిగిన అభివృద్ధి అంతా కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, అటు ప్రజలను అటు అభ్యర్థులను గెలిపించే ప్రయత్నాలన్నీ కూడా తన భుజస్కంధాలపై వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని. ఇది వీడియో స్టాండ్ అవుతారు ఇప్పుడు హృదయ టీవీ మధుర నుంచి. చరిత్ర సృష్టించినోడు